కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకట నరసింహాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవిష్కరించి నివాళి అర్పించారు. అనంతరం బీకేఆర్ ఆశ్రమంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిలో ₹2 బియ్యంతో పేదలు సైతం అన్నం తినేలా చేశారని పేర్కొన్నారు. 1985 తర్వాత పెళ్లైన ఆడపిల్లలకు తండ్రి ఆస్తిలో ఆస్తి హక్కు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని యార్లగడ్డ గుర్తు చేశారు. ఎన్టీఆర్ చేసిన శాసనాన్ని ధిక్కరించి సొంత చెల్లికి తండ్రి ఆస్తిని జగన్ పంచకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. హలో విలియంపురం ప్రెసిడెంట్ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ముప్పై సంవత్సరాల క్రితం 1996 జనవరి 18న పరంపరించిన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి విఎన్పురం కాలనీలో ఇక్కడ ఏర్పాటు చేయడానికి కానీ, గన్నవరం సెంటర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కామశివగ్రహం పెడదామని అమ్మవారి గుడి దగ్గర మీటింగ్ పెడితే, అంతకుముందు ఏర్పాటు చేసిన మురళీ గారి ఎన్టీఆర్ కళా పరిషత్ నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మేనమేషాలు లెక్క పెట్టే వాళ్ళు చాలా మందిని చూసాం. వాళ్ళ ఇండస్ట్రీస్లు కూడా ఈ నియోజకవర్గంలో ఎవడో బయటికి రాని పరిస్థితి. ఎన్నికలకు ముందు ప్రభుత్వ అధికారిగా ఉండి ఎన్టీఆర్ అభిమానిని సగర్వంగా చెప్పిన మురళి గారికి హ్యాట్సాప్ తెలియజేస్తూ, ఆ రోజు నేను పెట్టిన విగ్రహాన్ని ఇక్కడ విఎన్పురం కాలంలో పెడతా, కామేశ్వర విగ్రహాన్ని కూడా నేనే ఇస్తానని ముందుకొచ్చిన నిజమైన ఎన్టీఆర్ అభిమాని డీసీపీ మురళి గారిని అభినందిస్తూ, రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ రూపు మారుస్తామని చెప్పాం. గన్నవరం బోర్డు చూపించకుండా దిక్కుమాలిన పరిస్థితిని తీసేయాలని చెప్పి, గన్నవరం ఉంటే గ్రీనరీగా ఉండే గన్నవరం చూపించాలని, కామేశ్వర విగ్రహాలు ఏర్పాటు చేస్తానని మీకు చెప్పినప్పటికీ మురళి గారు గ్రహిస్తారని నాకు కూడా తెలియని పరిస్థితి. మేము కూడా మాట్లాడిన పరిస్థితి ఆయనతో. కానీ మొత్తం పూర్తిగా నేనే పెడతానని చెప్పి ముందుకు వచ్చిన ఆయనకు మరోసారి ధన్యవాదాలు. గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నానికి ₹4.5 లక్షల ఆర్యవైశ్య సోదరులు ఇచ్చినందుకు వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, అతి త్వరలో గాంధీ గారి కామేశ్వర విగ్రహం కానీ, ఎన్టీ రామారావు గారి కామేశ్వర విగ్రహ ఆవిష్కరణకి యువనాయకుడు లోకేష్ బాబును కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని షెడ్యూల్ చూసి ఎవరో ఒకరి చేత, ఆయన కుదిరితే ముఖ్యమంత్రి గారు, లేని పక్షంలో లోకేష్ బాబు కుదిరిన వాళ్ళ చేతులతో ఓపెన్ చేపిద్దామని ప్రయత్నం చేస్తాం. అలాగే ఎన్టీ రామారావు గారు మరణం లేని జన్మం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎన్టీ రామారావు సినిమా నటుడుగా రిటైర్ అయిపోయి ఉంటే, రామారావు కూడా కృష్ణుడి పాత్రలు అయ్యి ఈ తరం ఇప్పుడు వరకు గుర్తుండేవాళ్ళే కానీ, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఎవరైతే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి గుర్తుండేవాడు కాదేమో, మిగతా సినిమా నటులాగా ఎన్టీ రామారావు కూడా మర్చిపోయేవాళ్ళేమో అని అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా చదువుతుంది, పార్టీ తరఫున కాకుండా. కానీ ఎన్టీ రామారావు ఆచంద్ర తారార్కం ఇవాళ ప్రజల్లో ఉన్నాడంటే దానికి కారణం 1982 మార్చి 22 తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. కేవలం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసి, వరంలో లగ్జరీగా ఉన్న రోజుల్లో కిలో బియ్యం ₹2 పేదాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడు రాజకీయం ఎందుకని ఆ రోజున ఎన్టీ రామారావు పెట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి నేటికి కూడా అన్ని రిఫార్మ్స్ తక్కువ కాలంలో చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర బడ్జెట్ ని 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఎవరు ఉంటే అది వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్టీ రామారావుతో నాకు డైరెక్ట్ పరిచయం లేకపోయినా, మా ఎడ్లు చండశాస్త్రుడి సినిమాలో మా ఎడ్లు తోలిన పరిస్థితి. మా పెన్నానికి కానీ, మా మావయ్యకి కానీ ఎన్టీఆర్ సుపరిచితులు. మా గ్రామానికి కానీ, పెనమచ్చ కానీ, కృష్ణాపురం కానీ, ఎన్టీ రామారావు కానీ, హరికృష్ణ గారు కానీ, ఎన్టీఆర్ బిడ్డలు కానీ ఎన్నో సార్లు పార్టీ పెట్టక ముందే వచ్చిన పరిస్థితి.